వెల్కమ్ బ్యాక్. ఏటీ పల్స్ ద్వారా కొన్ని వార్తలకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాలపై మనం టూకీగా విశ్లేషించుకుంటున్నాం. ప్రస్తుతం యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, ఏంటి, దీని మీద అసలు యుద్ధ పరిస్థితులకి భారతదేశం ఎలా ఎదురొడుతుంది, అలాగే వాటి మీద ఎందుకు మౌనం వహిస్తోంది అనే దాని మీద కూడా సర్వత్రా చర్చ అయింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదిక మీద ఎక్కువగా వాట్సాప్ లాంటి గ్రూపుల్లో ఒక అంశం వైరల్ అవుతుంది. అదేంటి ఒకసారి చూద్దాం. ప్రస్తుతం భారతదేశం ఒక యుద్ధం చేస్తోందట. భారతదేశం యుద్ధం చేయడం ఏంటి చూడండి. క్షిపణులు లేవు, శవపేటికలు లేవు, బ్రేకింగ్ న్యూసు లేదు. 2300 ఏళ్ల క్రితం చాణక్యుడు ఇలా రాశాడంటే ఏమని, పొరుగు దేశపు రాజు శత్రువు, అతనికి అవతల ఉన్న రాజు మిత్రుడు. 2014 నుండి అంచెలంచెలుగా ఒక్కో రంగంలో ఆఫ్ఘనిస్తాన్, 40 ఏళ్ళుగా పాకిస్తాన్కు వ్యూహాత్మక స్థావరం. ఇప్పుడు అదే పాకిస్తాన్కు పశ్చిమ యుద్ధ ప్రాంతం. ఎంతగా అంటే ఇదే ఆఫ్ఘనిస్తాన్ కాందహార్, అంటే పాకిస్తాన్కి సపోర్ట్గా మనం కాందహార్లో ఫ్లైట్ హైజాక్, ఎటువంటి భయభ్రాంతులు లోన్ చేసాం, మనం కాంప్రమైజ్ అయ్యాం, బతిమాలుకున్నాం. అప్పుడు ప్రభుత్వాలు వేరు, ఇప్పుడు ఏం స్ట్రాటజీ ప్లే చేస్తున్నాయనేది ఇక్కడ చూడండి. ఇప్పుడు అదే పాకిస్తాన్కు పశ్చిమ యుద్ధ ప్రాంతం ఈ ఆఫ్ఘనిస్తాన్. వాళ్ళు ఏమంటున్నారు, మాకు చిన్న మద్దతు ఇవ్వండి చాలు, చిన్న క్షిపణి ఇవ్వండి చాలు, మేము చెలరైపోతాం అంటున్నారు. మరోవైపు పాకిస్తాన్కి పడమర వైపు ఉన్న బలూచిస్తాన్ కూడా మాకు ఇండియా చిన్న మద్దతు ఇవ్వండి చాలు, పాకిస్తాన్ లేపేస్తామంటున్నారు. ఇది కూడా భారత్ యొక్క స్ట్రాటజీ. భారత్ నిజంగా యుద్ధం చేస్తుందా? చేస్తుంది. క్షిపణులు లేవు, శవపేటికలు లేవు, బ్రేకింగ్ న్యూస్ లేదు. దట్ ఈజ్ భారత్ స్ట్రాటజీ ఇప్పుడు ట్రెండ్. అలాగే ఆగస్టు 2024లో బంగ్లాదేశ్ వ్యతిరేకంగా మారింది, కానీ దాని వాణిజ్యంలో 60% భారత భూభాగం గుండానే సాగుతోంది. అది గుర్తుపెట్టుకోవాలి బంగ్లాదేశ్. మీరు ప్రధానమంత్రిని మార్చగలరు, కానీ భౌగోళిక స్వరూపాన్ని మార్చలేరు. 2019లో నేపాల్ ఒక కౌంటర్ మ్యాప్ను ప్రచురించింది. ఏమని, భారత్కు సంబంధించిన ఏదైతే భూభాగం జమ్మూ కాశ్మీర్కి సంబంధించింది ఉందో, అటువైపు వెస్ట్ బెంగాల్ మ్యాప్కి సంబంధించిందో అది వాళ్ళ భాగంలో కలుపుకునేలాగా ఒక మ్యాప్ రిలీజ్ చేసిందంట. కానీ భారత్ భయపడిపోలేదు. ఎందుకంటే భారత్ అప్పటికే తన సొంత మ్యాప్ను ముందుగా ప్రచురించింది. అది మ్యాపింగ్ పొరపాటు కాదు, అదొక హెచ్చరిక. ఏదైతే మరలా అఖండ భారతావని అనే కాన్సెప్ట్ వస్తుందో, అఖండ భారతావనిలో అఖండ భారతావని నుంచి విడిపోయిన 7 దేశాలను మరలా కలుపుతుంది భారత్ అని కేవలం హెచ్చరిక. కలుపుతుందో లేదో పక్కన పెడితే, మీరున్న భూభాగాన్ని ముందు కాపాడుకోండిరా, మా వైపు ఎంటర్ అవ్వద్దు, మాలో రావాలని ప్రయత్నిస్తే మీరే నష్టపోతారు, ఆ భూభాగం మాది వశమవుతుంది అని భారత్ హెచ్చరిక. అలాగే ఆర్టికల్ 370 రద్దు. జమ్మూ అండ్ కాశ్మీర్ 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజన, నేరుగా కేంద్రం నియంత్రణ. ప్రపంచం దాన్ని వివాదాస్పదం అంది, భారత్ మాత్రం ఒక నమూనా అంది అంతే. అలాగే మే 2025 నిరుడు ఆపరేషన్ సింధూర్ ఫేజ్ 1. పాకిస్తాన్ ఆర్థిక గుండెక అయిన పంజాబ్లో ఉన్న 11 పాకిస్తానీ వైమానిక స్థావరాల దాడులు, అది కూడా మహిళా వింగ్ కమాండర్లతో దాడులు. మహిళల చేతిలో చనిపోతే వాళ్ళకు స్వర్గలోక ప్రాప్తి ఉండదట. దానికి మహిళా వింగ్ కమాండర్లతోనే అటాక్స్ చేయించింది భారత ప్రభుత్వం, ప్రస్తుత భారత ప్రభుత్వం. అలాగే ఇప్పుడు పశ్చిమ వైపు చూడండి. ఫిబ్రవరి 28, 2026 ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ఖమేనీ మరణించాడు. సౌదీ అరేబియా, ఖతారు, యుఏఈ, బహ్రెయిన్లపై ఇరాన్ దాడులు చేస్తుంది. మొత్తం ముస్లిం ప్రపంచం తమ ఉనికి కోసం పోరాడుతోంది. ఎక్కడికెక్కడ విచ్చలవిడిగా మాదే అంటే హోలీ చేసినోడిని చంపేయడం, లేదంటే ఎవరైనా సనాతన ధర్మం సంబంధించి భజనలు చేసుకుంటూ వాళ్ళ మీద అటాక్స్ చేయడం, ఇవన్నీ చేస్తున్న వీళ్ళు ఎక్కడ ఏ విధంగా అటాక్ చేస్తుంది? అదే కదా ఇప్పుడు ఇండియా కూటమి కడుపుమంట. భారత్ మౌనంగా ఉంది, భారత్ ఏదో చేస్తోందని. భారత్ ఏది చేయదు, యుద్ధం చేస్తోంది, తనలో తాను యుద్ధం చేస్తోంది, క్షిపణులు ఏమీ లేకుండా. ఇది ఒక యాదృచ్ఛికం కాదు, ఇదే సరైన అవకాశం. వెస్ట్ బ్యాంక్ను దక్కించుకోవడానికి ఇజ్రాయెల్కు 57 ఏళ్లు పట్టింది. కేవలం ఒక యుద్ధం ద్వారా కాదు, నివాసాలు, కారిడార్లు, పరిపాలనపరమైన విలీనం ద్వారా. దౌత్యం కూడా మార్చలేని వాస్తవాలు ఇవి. పిఓజేకే ఏది పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ విషయంలో కూడా భారత్ ఇదే వ్యూహాన్ని అమలు చేస్తోంది. సింధు జలాల ఒప్పందం పేరు రద్దు. పాకిస్తాన్ వ్యవసాయంలో 80% ఆ జలాలపైన ఆధారపడి ఉంది. దీనిపై పాకిస్తాన్ బీరాలు పోయింది. ఆ డ్యామ్ని పేల్చేస్తాం, లేపేస్తాం. లేపుకోండి, లేపే సత్తా ఉందా మీకు? ఇంకా వాటర్ వచ్చే అవకాశం ఉందా? ఇప్పటికే గుప్పెడి గోధుమ పిండికి అలమటించే బతుకులు మీవి. అంటే ఒక్కొక్కటిగా ఎలా చేస్తున్నాయో చూడండి. ఇక్కడ ఇంకొక వార్త కూడా ఉంది.
క్వాడ్, చాబహార్, ఇజ్రాయెల్ డ్రోన్లు, రాఫిల్స్, ప్రిడేటర్లు, S-400 ప్రతి కూటమిలోనూ భాగస్వామ్యం, ఏ కూటమిలోనూ బందీ కాదు. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ కూటములు, అంటే ఏషియన్ పసిఫిక్ కూటమి, అలాగే నాటో కూటమి, లేదా ఉత్తర అమెరికా కూటమి, దక్షిణ అమెరికా కూటమి, ఆఫ్రికా, ప్రతి కూటమిలో కూడా భాగస్వామ్యం. దీనివల్ల ఏంటి, భారత్ బలపడుతోంది. ఏ విధంగా బలపడిపోతుందట చూడండి. ఇక్కడ ఆ యుద్ధ సామాగ్రిలు ఒక్కసారి ఆ పేర్లు చదివితే అద్భుతంగా అనిపిస్తుంది. క్వాడ్ అట, ఒక్కొక్కటి S-400లు, ప్రిడేటర్లు, రాఫెల్స్, ఇజ్రాయెల్ డ్రోన్లు, ఇవన్నీ భారత్కి ఎలా వస్తున్నాయి? భారత్ మొన్న ఆపరేషన్ సింధూర్తో ప్రపంచానికి ఇండియా అంటే ఎటు చూపించింది. ఇకపోతే ఇసుకలో నీరు ఇంకిపోయినట్లుగా 2030 నాటికి POJను ఆక్రమించుకోవడం కాదు, ఇసుకలో నీరు ఇంకిపోయినట్టుగా భారత్లో ఇమిడిపోతుంది. ఇప్పటికే POJలో ఉండే ప్రజలు, అయ్యా మీ పాకిస్తాన్కు దండం, మమ్మల్ని ఇండియాలో కలిపేయండి, బ్రతుకు తెరువు మాకు బాగుంటుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని వేడుకుంటున్నారు. అది ఎంతో దూరంలో లేదు, త్వరలోనే మనకి రాబోతుంది. 2030 నాటికి అది జరగబోతుంది అనేది ఇక్కడ ఈ ఆర్టికల్ యొక్క సారాంశం. అలాగే ప్రతీది కూడా ఒక్కొక్కటిగా ఎక్కడ ఏమి ఎలా ఎత్తుగడ వేయాలి, ఎలా చేయాలి అనే దాని మీద చాలా జాగ్రత్తగా వెళ్తుంది. దీనిపై విదేశీ వ్యవహారాలు కూడా చాలా కీలకంగా మారాయి. దీని మీద ఇక్కడ చాలామంది ప్రస్తావించారు. క్రీస్తుపూర్వం 300 వెనుక చాణక్యుడిపై ఈ విధంగా ప్రస్తావించాడట. ఏదైతే ఒక యొక్క రాజ్యం, ఆ దేశం యొక్క విదేశాంగ శాఖ పవర్ఫుల్గా ఉంటుందో ఇతర రాజ్యాలు అన్నీ అయిపోతాయి. ఒకవేళ దండెత్తినా కూడా అది మనకి దాసోహం అయిపోతుంది, మనకి లోబడి వస్తుంది. అటువంటి విదేశాంగ శాఖ మనకి పవర్ఫుల్గా ఉంది. దానికి సంబంధించి జైశంకర్ గారు కూడా ఈ క్రెడిట్ ఆయనకే దక్కుతుందని చెప్పొచ్చు. మొత్తం మీద భారత్ యుద్ధం చేస్తుంది, క్షిపణులు ఇటువంటివి ఏమీ లేకుండానే. ఇదే ఈ ఆర్టికల్ యొక్క సారాంశం.